లిక్కర్ రాని కవిత, నువ్వు ఏ దందా చేసి జైలుకు పోయినందుకు నీ కుటుంబ సభ్యులు నిన్ను వెలివేసిండ్రు. ఫస్ట్ అది నువ్వు తెలుసుకో. ఏ అర్హత ఉన్నదని, నీకు ఏ స్థాయి ఉన్నదని మా ఎమ్మెల్యే సార్ని నువ్వు విమర్శించినవు. నువ్వు నీ కుటుంబ సభ్యుల నుంచి నువ్వు దూరం అయిపోయినావు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు. మంచిర్యాలకు నువ్వు ఏం రాజకీయం చేస్తా అని అనుకుంటున్నావు. నువ్వు 40 సంవత్సరాలుగా శ్మశాన వాటిక లేని ఈ మంచిర్యాలలో ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ గారు శ్మశాన వాటికను తీసుకొచ్చి ప్రజలకు ఎంతో మేలు చేసిండు. దానికి కాను నువ్వు రాజకీయం చేద్దానని మంచిర్యాలకు వస్తున్నావా? పేద ప్రజలు పిల్లల్ని చదివించడానికి తన ఆస్తులను అమ్ముకుంటూ, తన ప్రాపర్టీస్ని అమ్ముకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. వారి యొక్క కష్టాలను తెలుసుకొని మా ఎమ్మెల్యే గారు కార్పొరేట్ విద్యను అందించే లెవెల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్మించిండు. అక్కడ రాజకీయం చేద్దామని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు మంచిర్యాలలో రాజకీయం చేసే అవకాశం మా సార్ నీకు ఇవ్వడు. ఇంకోటి విషయం ఏమన్నావు నువ్వు? తెలంగాణ సోనియమ్మను బెదిరించి, రాహుల్ గాంధీని బెదిరించి ఎదిరించి తెచ్చుకున్నావా? నీ సొత్తా? మీ నాన్న సొత్తా? మీ అన్న సొత్తా? తెలంగాణ మీ ఫ్యామిలీ సొత్తా ఇది మీరు తెచ్చుకోవడానికి? తెలంగాణ పేద ప్రజల యొక్క వాళ్ళ ప్రాణ త్యాగంతో తెలంగాణ వచ్చింది. ఈ తెలంగాణ కూడా సోనియమ్మ ఇస్తేనే వచ్చింది. ఆ సోనియమ్మ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇది నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావో, తెలియక మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. మా ఎమ్మెల్యే సార్ గారు మంచిర్యాల నడిబొడ్డున కార్పొరేట్ హాస్పిటల్ను నిర్మిస్తున్నందుకు అక్కడ రాజకీయం చేస్తావా? అంతేకాకుండా తెలంగాణలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఫిష్ పౌండ్ నిర్మిస్తున్నందుకు అక్కడ రాజకీయం చేస్తావా? 4 లైన్ల రోడ్డు కాదు, 6 లైన్ల రోడ్డు నిర్మిస్తున్నాడు. నీకు రాళ్ల వాకు రోళ్ల వాకు తేడా కూడా తెలుస్తలేదు. ఫస్ట్ ఆ తేడాను తెలుసుకొని నువ్వు కరెక్ట్ సమాచారాన్ని తెలుసుకొని అప్పుడు రాజకీయం చెయ్యి. నిన్న ఏదైతే జరిగిందో మన కల్వకుంట్ల కవిత గారు విమర్శించారు మా సార్ గురించి, పెద్దలు పిఎస్ఆర్ సార్ గురించి విమర్శించారు. గూండాయిజం అనే రౌడీజం. మీరు అసలు ఏ విధంగా ఈ మాటలు వదిలేశారండి? మీరు చేసిన స్కాములు ఎవరికి తెలియవనుకుంటున్నారా? అది సింగరేణిలో కోల్ మైన్లో మీరు ఎన్ని స్కాములు చేశారు? లిక్కర్ దాంట్లో కూడా దొరికారు కదండి. మీరు జైలుకి వెళ్ళి మా సార్ని ఎందుకు విమర్శిస్తున్నారు? క్షేమాన్ని రియల్గా మీరు అసలు ఏ మొహం పెట్టుకొని ఈ గడ్డపైన అడుగు పెట్టారు? ఇలాంటి విమర్శలు ఇంకోసారి వస్తే ఈ మహిళా కాంగ్రెస్ నాయకులు ఎవరు ఊరుకోరండి. మా మాటల్లో కాదు, అన్ని చేతల్లోనే ఉంటాయి మా సమాధానం అనేది. బతుకమ్మ దాంట్లో కూడా స్కామ్ చేసి దొరికిపోయారు. మీ కుటుంబ సభ్యులతో ఎవరు సరిగా ఉన్నారండి? అందరూ అంతే. పార్టీ నుండి విడిపోయారు, పార్టీల మీద పార్టీలు మార్చారు, వేరే పార్టీ నేమ్స్ పెట్టుకున్నారు. మీ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుందండి? మీ నాన్నగారితో 10 ఇయర్స్ నుండి తిరిగారు. ఏ అభివృద్ధి పని చేశారండి మీరు? మీరు నిన్న ఒక్కరోజు మంచిర్యాలకు వచ్చి ఇక్కడ మంచిర్యాలలో వచ్చి మా సార్ చేసిన పిఎస్ఆర్ సార్ చేసిన అభివృద్ధి పనులు చూసి తట్టుకోలేక ఇవన్నీ విమర్శిస్తున్నారా? ఖబర్దార్, ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాటకి డబుల్ రియాక్షన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ విల్ బి అన్ అపోజిట్ రియాక్షన్. చూసుకోండి. థ్యాంక్ యూ. నిన్న కల్వకుంట్ల కవిత గారు ఏదైతే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల ఎమ్మెల్యే గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడిండ్రు. రౌడీయిజం, గూండాయిజం, వారి ఇంటికి సొంతంగా 4 లైన్ల రోడ్లు వేసుకుంటున్నారని మాట్లాడింది. ఇవన్నీ మాట్లాడడానికి ఆమెకు అసలు ఎలాంటి అర్హత లేదని మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. చేస్తే తప్పకుండా తగిన బుద్ధి చెప్తాం. ఇంకొకసారి అభివృద్ధి అనేది 10 సంవత్సరాల నుంచి జరగంది, ఇప్పుడు జరిగింది 2 సంవత్సరాలలో. అది చూసి ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆయన మీద నిందలేసిపోదామని అనుకుంటున్నది. ఏదైతే బావి మీద ఆమె సింగరేణి బొగ్గుబాయి బాట అని చెప్పి పోయిందో, 10 సంవత్సరాలు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఉన్నది. అప్పుడు 400 ఉద్యోగాలు అమ్ముకున్నది. దానివల్ల ఎంత లాభం వచ్చిందో ఆమెకు తెలుసు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా అలాంటి స్కాములు చేయొచ్చని బహుశా వచ్చినట్టున్నది. మంచిర్యాలలో రాజకీయం చేద్దామని. ప్రేమసాగర్ రావు గారు చేసిన గూండాయిజం ఏంటిదో, అభివృద్ధి ఏంటిదో ఆమె ఒకరోజు మాకు టైం ఇస్తే ఖచ్చితంగా మేము ఇంటింటికి తీసుకెళ్ళి వారు చేసిన అభివృద్ధి గురించి, అట్లనే ఆమె ఏదైతే గూండాయిజం అని అనుకున్నదో అది ఏది నిజం కాదని కూడా మేము చూపిస్తాం ఆమెకి.
ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని తెలంగాణ పరువు తీసినటువంటి వ్యక్తి, ఒక మహిళ అయి ఉండి ఏదైతే లిక్కర్ స్కామ్లో దొరికిపోయి జైలుకి పోయినటువంటి మనిషి జైలుకి వెళ్ళి వచ్చి ఈరోజు ప్రేమసాగర్ రావు గారి గురించి గూండాయిజం రౌడీయిజం అని మాటలు మాట్లాడింది. మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అవన్నీ ఇక్కడున్న ప్రజలకి తెలుసు, బహుశా వారికి తెలియకపోవచ్చు. ఎవరో చెప్పిన మాటలో విని అట్లా మాట్లాడు కరెక్ట్ కాదని ఇంకొకసారి మాట్లాడితే ఊరుకోమని తెలియజేస్తుంది.